వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ పథకాన్ని రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే 29 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం, పాలు పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు దీని ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడానికి, విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం ద్వారా డ్రాపౌట్ విద్యార్థులను బడిలోకి తీసుకురావడం, ఇతర పాఠశాలల్లోకి వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివేలా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాటు ప్రభుత్వం దాదాపు 800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పిల్లలందరూ మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలని పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు నుండి ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు, అలాగే వారు స్కూల్లోనే తినేలా బ్రేక్ఫాస్ట్లు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉదయం లేవగానే రెడీ అయి స్కూల్కి రావాలి, ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్ చేయాలి. మీ తల్లిదండ్రులు కష్టపడుతున్న దానికంటే రెట్టింపు చదువుకొని కష్టపడి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటళ్లు వద్దు, కానీ ప్రభుత్వ ఉద్యోగం కావాలనే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నాం, అందరూ కష్టపడి చదువుకోవాలి. ఈ అల్పాహారం పథకం ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. అల్పాహారం పథకం ద్వారా విద్యార్థుల్లో ఆకలిని నివారించడం, పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు తోడ్పాటు, పాఠశాల హాజరును పెంచడం, డ్రాపౌట్ విద్యార్థులను తగ్గించడం, విద్యార్థుల ఏకాగ్రత, విద్య ప్రతిభను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రోజు అల్పాహారం పాలు, రాగి మాల్ట్ ఇస్తున్నట్లు తెలిపారు. సోమవారం దోశ, చపాతీ, అలాగే కూర, పాలు. మంగళవారం మిల్లెట్ ఇడ్లీ, సాంబారు, రాగి జావా. బుధవారం పూరి, ఆలు కుర్మా, పాలు. గురువారం మిల్లెట్ ఇడ్లీ, సాంబార్, రాగి జావా. శుక్రవారం మిల్లెట్ ఉప్మా, పొంగల్, చట్నీ, పాలు. శనివారం బోండా, చట్నీ, రాగి జావా. ఇలా సోమ, బుధ, శుక్రవారాలు పాలు, మంగళ, గురు, శనివారాలు రాగి జావా. ఇలా అల్పాహారం కోసం ప్రభుత్వం వార్షిక వ్యయం 540 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. పాల సరఫరా కోసం వార్షిక వ్యయం 180 కోట్లు ఖర్చు చేస్తుంది. మొత్తం వార్షిక వ్యయం 720 కోట్లు ఈ పథకానికి ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్య నాణ్యతను పెంచడంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహార స్థాయిని మెరుగుపరిచే లక్ష్యంతో 2026-27 విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 672 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 93,501 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొదటి దశ అల్పాహారం కింద హైదరాబాద్లో 45 పాఠశాలలను ఎంపిక చేయబడ్డాయి. ఈ పథకం ద్వారా 12,437 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారం అందించి వారి ఆరోగ్యం, పాఠశాల హాజరు, ఏకాగ్రత మరియు విద్య ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.